నా కొడుకుని ఎటువైనరా అంబేద్కర్ చౌరస్తా కాడ బీరు బాటలు వలగొట్టోళ్ళు, ఎటువైనరా ఆడబిడ్డల మీద యాసిడ్ వచ్చిన నా కొడుకులు, ఎటువైనరా టిప్పర్లతో గుద్ది దళితులను చంపిన నా కొడుకులు. ఈ రోజు ఆర్మూర్ అంటే ధర్మం, ధర్మం అంటే ఆర్మూర్ అని తెలంగాణ మొత్తం మీ వేళ్ళని కీర్తిస్తున్నాయి. ఈ రోజు ఆర్మూర్లో ఎందుకు పడుతున్నాయి ఈ రోళ్లు? రోళ్లు ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి, నీళ్ళు ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి? ఇక్కడ కాదు, అక్కడ కాదు, ఢిల్లీకి వెళ్ళి మోడీ గారి కాళ్ళ మీద పడి 43 కోట్లు తీసుకొచ్చారు ఆర్మూర్కు. ఏం కావాలరా బంగారు? తాగతందుకు నీళ్లు, ఉండతందుకు ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు, 65 కోట్లు పెట్టి డ్రైనేజీలు, రోళ్లు, 4 వైపులా రోడ్లు వేపిస్తున్నాం. ఇంకా అన్నిటి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి యాక్టర్ కు, డాక్టర్ కు, బట్టలతో కనబడు, బంగారంతో కనబడు, ఎన్నడన్నా మిమ్మల్ని ఒక్క రూపాయి అడిగినారా 2 ఏళ్లలో? ఒక్క రూపాయి. అవినీతి లేని ఆర్మూరు. ఆ రోజు చెప్పాను ఛత్రపతి శివాజీ సాక్షిగా, అవినీతి చేసిన రోజు, ఆర్మూరులో రూపాయి తిన్న రోజు నా కంఠముల పానం ఉండదని చెప్పిన అదే మాట మీద నిలబడ్డ నిరుద్ధి చెప్తున్నా. ఈ రోజు ఆర్మూర్లో కచ్చాకోరులు లేరు, కమిషన్ నా కొడుకులు లేరు, గుండాలు లేరు, పాండుగాలు లేడు, గాండుగాలు లేడు, మొత్తం ఆడు బిల్లగాడు వచ్చింది. బిల్ల అంటే తెలుసా? బిల్ల అంటే పాండు. అరే పాండు, మళ్ళా పారిపోయినోడు ఎట్లొచ్చినవాడు ఆరుమూరికి? ప్రజలంతా భయపడుతున్నారు రా. నువ్వు 10 ఏళ్ళు ఏమేం చేసినావు ఆరుమూరులా? నీ టిప్పర్లు దళితుల మీద ఎక్కించినావు, ఆడబిడ్డల మీద అత్యాచారాలు చేపించినావు, ప్రతి ఒక్క కౌన్సిలర్ ని దొంగల్లాగా తయారు చేసినవరా నువ్వు. నేనేమంటున్నాడు? ఆడి దగ్గర ఉన్నోళ్ళట స్టువర్టుపురం దొంగల్లాగా మంగళ సూత్రాలు ఎత్తుకపోతారట. మరి నీ శిష్యులే మంగళ సూత్రాలు ఎత్తుకపోతే కొడుక నువ్వేం ఎత్తుకపోతావురా? 10 ఏళ్లలో తయారు చేసిండ్రు కొడుకులని పందులు తిన్నట్లు పందులు. మళ్ళా వచ్చిండ్రు వేషం మార్చుకొని, మళ్ళా వచ్చిండ్రు జెండా మార్చుకొని. అంతకుముందు బీఆర్ఎస్ అంటున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నారు. వీళ్ళు ఏ కొడుకుకు ఆ జెండా పట్టే ఈ వ్యక్తులు, ఏ జెండాగా గొడుగులు పట్టే ఈ నాయకులను నమ్మకండమ్మా. ఒక్కటి మాత్రం చెప్తున్నాం, ఒక్కళ్ళన్నా చేతి లేపండి.